Hello guys, welcome to the detailed Fantastic Four new trailer breakdown video. ఈ ట్రైలర్లో మనకు ఆల్మోస్ట్ మూవీ ప్లాట్ మొత్తం కూడా రివీల్ చేస్తున్నట్టే. ట్రైలర్ అయితే చాలా బాగుంది నాకు పర్సనల్గా చెప్పాలంటే. ఈ బ్రేక్డౌన్ వీడియోలో ట్రైలర్లో కనిపించిన కొన్ని పాయింట్స్ లైక్ సిల్వర్ సర్ఫర్ షెలావెల్ గురించి, రీడ్ రిచర్డ్స్ చేస్తున్న మల్టీవర్సెస్ గేట్వే ప్రాజెక్ట్ గురించి అండ్ రిచర్డ్సన్ అయిన ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ఎంట్రీ ఈ మూవీలో ఎలా కీగా ఉండబోతుంది అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా ఈ డీటెయిల్ బ్రేక్ డౌన్ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఐఎమ్ యువర్ మార్వెల్ ఇన్సైడర్. వెల్కమ్ టు మై ఛానల్. కమింగ్ బ్యాక్. ఈ ట్రైలర్ ఓపెన్ చేస్తే ఒక స్టాండప్ షోలో టెడ్ గ్లిబర్ట్ మాట్లాడుతూ ఆల్రెడీ జరిగిపోయిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ పాస్ట్ స్టోరీ, అంటే ఆ టీం స్పేస్ లోకి వెళ్ళబోయే ముందు నుండి ఆస్ట్రోనట్స్ గా స్పేస్ లోకి వెళ్లి తిరిగి సూపర్ హీరోస్ గా వచ్చిన తర్వాత వరకు ఏదైతే స్టోరీ జరిగిందో అదంతా కూడా స్టాండప్ లో చెప్తున్నట్టుగానే అనిపిస్తుంది. అలా టెడ్ చెప్తూ ఉన్నప్పుడు మనకి ఫ్యాంటాస్టిక్ ఫోర్ స్పేస్ లోకి వెళ్ళబోయే ముందు జరిగిన మెమరబుల్ ఇన్సిడెంట్స్ మనకు చూపిస్తారు. అండ్ అలా వెళ్ళిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ సూపర్ హీరోస్ తో తిరిగి వచ్చిన తర్వాత కూడా వాళ్ళందరినీ లైక్ చేస్తూ ఉంటారు. అండ్ పిల్లలు కూడా వాళ్ళు సూపర్ హీరోస్ అని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కొంచెం పిల్లలు ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతూ ది థింగ్ ని కార్స్ ని ఎత్తమని చెప్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో థింగ్ కూడా హ్యాపీగా ఉంటాడు. వెళ్ళి ఫ్యాంటాస్టిక్ ఫోర్ 2025 మూవీలో ఉన్న ది థింగ్ ని చూస్తూ ఉంటే నాకు 2005 లో వచ్చిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ లో ది థింగే గుర్తొస్తూ ఉన్నాడు. తనకు పవర్స్ వచ్చిన కొత్తలో కూడా థింగ్ పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. బట్ ఈ మూవీలో అయితే బెటరే. తర్వాత టెడ్ మాట్లాడుతూ మన ఫ్యాంటాస్టిక్ ఫోర్ కి చాలా రుణపడి ఉన్నాం, ఆ రుణాన్ని తీర్చుకోలేం, అందుకే ఈ ఈవెంట్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. వెల్ టెడ్ చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఫ్యాంటాస్టిక్ ఫోర్ సూపర్ హీరోస్ టీమ్ కి దిస్ ఈస్ నాట్ ఏ స్టార్ట్అప్ మూమెంట్ అని అర్థం అవుతుంది. బట్ ఎర్త్ మొత్తం రుణపడిపోయేంతరా ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ ఏం చేశారు అనేది మాత్రం రివీల్ చేయలేదు. తర్వాత మనకి ఫస్ట్ ట్రైలర్ లో రిచర్డ్స్ అండ్ సియోస్టామ్లు కలిసి ఆఫీసర్స్ తో మాట్లాడుతూ ప్రతి సండే మా ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి డిన్నర్ చేస్తామని చెప్తూ ఉంటారు కదా. అలాగే ఈ ట్రైలర్ లో కూడా థింగ్, జానీ స్టామ్ వాళ్ళ రోబోట్ హాబీలతో కలిసి డిన్నర్ రెడీ చేస్తూ ఉంటారు. ఆ టైంలో రీడ్ ఇంకా సియోలు కొంచెం లేట్ గా వస్తారు. అలా వచ్చినప్పుడు జానీ నువ్వు లేట్ గా వచ్చావు డిన్నర్ కి అని వాళ్ళని మాట్లాడుతూ ఉంటాడు. అలా వాళ్ళు కలిసి డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు థింగ్ మాట్లాడుతూ నువ్వు ప్రెగ్నెంట్ కదా అని సియోతో అంటాడు. అప్పటి వరకు జానీ కూడా ఈ మ్యాటర్ అసలు తెలియదు. బట్ ఈ మ్యాటర్ థింగ్ కి ఎలా తెలిసింది అనేది మాత్రం రివీల్ చేయలేదు. ఇక్కడ సియో ప్రెగ్నెంట్ అనేది రివీల్ చేశారు కాబట్టి ఖచ్చితంగా పుట్టేది ఫ్రాంక్లిన్ రిచర్డ్సే అనుకుంటున్నా. ఈ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ఎంత పవర్ఫుల్లో తెలుసు కదా. అనుకుంటే తను గెలాక్టస్ ను కూడా ఈజీగా ఓడించేస్తాడు. కామిక్స్ ని ఫాలో అయ్యే చాలా మందికి ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ గురించి వెల్ నోన్ గా తెలిసే ఉంటుంది. ఈ స్టోరీలో గెలాక్టస్ ఎత్తుకు రావడం వెనక ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. తర్వాత సీన్ లో వైల్డ్ ఫైర్స్ మధ్య నుండి లేడీ సిల్వర్ సర్ఫర్ ఎంట్రీ ఉంటుంది. యాక్చువల్ గా మనకి ఈ మూవీలో నారిన్ రెడ్ సిల్వర్ సర్ఫర్ ని చూపించాల్సిందే. బట్ వైహర్ అనే దానికి ఆన్సర్ కూడా మనకి మూవీలోనే వెతకాలేమో. ఏదేమైనా ఈ లేడీ సిల్వర్ సర్ఫర్ ఒక డిఫరెంట్ వర్షన్. మనకి కామిక్స్ లో తనని 1968 సిల్వర్ సర్ఫర్ ఇష్యూ నారిన్ రెడ్ తో చూపించారు. ఈ షలాబెల్ సిల్వర్ సర్ఫర్ ఎర్త్కి వచ్చి ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ తో మాట్లాడుతూ ఈ ప్లానెట్ ని కాపాడేది మీరేనా, అయితే ఈ ప్లానెట్ డిస్ట్రాయ్ అవబోతుంది అని చెప్తూ ఉంటుంది. అక్కడ సీన్ లో షలాబెల్ సిల్వర్ సర్ఫర్ వార్నింగ్ ఇస్తున్నట్లు అస్సలు అనిపించదు. జస్ట్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ ని అలర్ట్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి లేడీ సిల్వర్ సర్ఫర్ 2005 మూవీలో ఉన్న నారిన్ రెడ్ లాగానే ఉంటుందో లేదా చేంజెస్ ఏమన్నా ఉన్నాయో చూడాలి. ముందుగా ఈ లేడీ షలాబెల్ సిల్వర్ సర్ఫర్ బాడీ గురించి మాట్లాడుకుందాం. తన సిల్వర్ సర్ఫర్ బాడీని ట్రైలర్ లో చూయించాక చాలా మంది ఇన్సైడర్స్ దీని గురించి క్వశ్చన్ చేస్తూ ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అసలు ఆ సీజే వేడ్ లుక్స్ ఏంటి అని. దాని నుంచి మాత్రం మార్వెల్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఎక్కువగా సిల్వర్ సర్ఫర్ బాడీ రిఫ్లెక్టివ్స్ ని అరేంజ్ చేస్తుంది, రిఫ్లెక్టివ్స్ ని చూయిస్తుంది అనే దానికి సింబాలికే అని చెప్తున్నారు. అంటే మనకి లాస్ట్ 2005 మూవీలో నారిన్ రెడ్ ను కూడా చూపించారు. బట్ దానికంటే కూడా దీనికి మోస్ట్ ఎఫెక్టివ్ లో సీజీఐని ఎక్కువగా యాడ్ చేసి మరీ చూపిస్తున్నారు. దీని గురించి మాత్రం వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిందే. అండ్ తర్వాత సియోస్టామ్ తో రీడ్ మాట్లాడుతూ నేను ఒక స్టెప్ తీసుకోవడం వల్ల ఇదంతా కూడా జరిగింది అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత సీన్ లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ మొత్తం కూడా మళ్ళీ ఆస్ట్రోనట్స్ లాగా వాళ్ళ సూట్స్ ని వేసుకొని స్పేస్ లోకి వెళ్ళబోతూ రెడీ అవుతూ ఉంటారు. బట్ మళ్ళీ స్పేస్ లోకి ఎందుకు అనే క్వశ్చన్ నాకు రైజ్ అవుతూనే ఉంది. అలా ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ వెళ్ళి సిల్వర్ సర్ఫర్ ఏమైనా కలవడానికి వెళ్తున్నారా, లేదా ఇది మూవీ క్లైమాక్స్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది డౌట్ గా ఉంది. అలా ఫ్యాంటాస్టిక్ ఫోర్ టీమ్ రెడీ అయి వెళ్తూ ఉన్నప్పుడు ఒక రిపోర్టర్ రీడ్ ని ఒక క్వశ్చన్ చేస్తాడు. ఇప్పుడు మనం సేఫేనా అని. దానికి రీడ్ ఏదో ఆలోచిస్తూ నాకు కూడా తెలీదు అని అంటాడు. తర్వాత రీడ్ మల్టీవర్సెస్ గేట్వే గురించి కొన్ని వర్క్స్ చేస్తూ ఉంటాడు.
అండ్ ఇది గెలాక్టిక్స్‌కి తెలిసే ఎర్త్‌కి వచ్చుండొచ్చు కూడా. ఎందుకంటే రీడ్ ద్వారా మల్టీవర్సెస్ గేట్‌వే ఓపెన్ గురించి తెలుసుకుంటే, గెలాక్టిక్స్ తనున్న యూనివర్స్ నుండే కాకుండా అన్ని యూనివర్స్‌లను కూడా తనే రూల్ చేయగలడు. మేబీ ఇది కూడా ఒక రీజన్ అనుకుంటున్నా. తర్వాత ఇంకొన్ని సీన్స్‌లో ఎర్త్‌ని సేవ్ జేయడానికి ఫాంటాస్టిక్ ఫోర్ ఏమేం చేయాలో అవన్నీ గూడా చేస్తూ ఉంటారు. బట్ ఫైనల్ క్లిప్‌లో గెలాక్టస్‌తో రీడ్ ఫైట్ జేస్తూ ఒక సర్పెంట్ టైప్ ఆఫ్ వెపన్‌ని గెలాక్టస్ మీద యూజ్ చేయబోతాడు. ఆలోచిస్తే రీడ్ ఎర్త్‌ని గెలాక్టస్ నుండి సేవ్ జేయడం మాత్రమే కాకుండా గెలాక్టస్‌ని గూడా డిస్ట్రాయ్ చేయడానికి ఏమేం చేయాలో అనేది మైండ్ సెట్‌గా ఆలోచిస్తూ ఉన్నాడు అనిపిస్తుంది. మరి ఈ థియరీస్ గురించి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో గైస్. ఈ బ్రేక్ డౌన్ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో, మీకు యూస్ఫుల్ గా ఉందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ట్రైలర్ బ్రేక్ డౌన్స్, రివ్యూస్, మూవీ అప్డేట్స్ కి సంబంధించిన న్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఐ డోంట్ end this video without saying excelsior.